బీఆర్ఎస్ నుంచి వస్తే ఉమ్, మా పథకాలు మేము చేసిన గవర్నమెంట్ మేము మేము చూస్తాం. కానీ బీఆర్ఎస్ లో తీసుకునే పరిస్థితి లేదు. ఉమ్. ఎమ్మెల్యే మా కేటీఆర్ గారు గాని, మా మేడం మీరు ఆన్ కేసీఆర్ రికార్డ్ గాని మాట్లాడుతున్నారు. అరకెప్పుడు గాంధీ గారు బీఆర్ఎస్ లోకి వస్తే మళ్ళీ రారు, తీసుకోరని మాట్లాడుతున్నారు. రారు, వస్తే తీసుకోరా అంటున్నారు. రారు, వస్తే అంటున్నారు. రారు, వస్తే అంటున్నారు. రారు. నేను అంత చెప్తున్నా కదా, కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? ఆయన ఆయన వచ్చినా మా పార్టీ తీసుకోదు. ఉమ్, మా పార్టీ తీసుకో మేము చెప్తున్నాం కదా, ఉమ్. తీసుకోరు. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా మొన్న తెలంగాణ భవన్ లో అట్లనే మాట్లాడిండు. అదే వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ గారు బీజేపీ నుంచి పోతే మళ్ళీ బీఆర్ఎస్ లో మొన్న తీసుకున్నారు కదా. మరి ఇట్లా ఇట్లా జరగదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? రారండి, అవ్వదు. ఉమ్. అంతే మేము చెప్తున్నాం కదా. ఆయన వచ్చినా మీరు రాణించేటట్టు లేరు కదా. ఆ? అంటే అంటే మీకు కేటీఆర్ గారికి సత్సంబంధాలు బాగుంటాయని విన్నాను. కొంపదీసి ఈయన మీద కావాలని కంప్లైంట్స్ ఏమైనా ఇచ్చి ఇట్లా రాకుండా చేస్తారా ఎట్లా? మేము చెప్తే అధిష్టానం వినే స్టేజ్ లో ఉండదండి. వాళ్ళు చెప్తే మేము వినాలి. ఉమ్, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు, వాళ్ళ మాటను తూచా తప్పకుండా ఉమ్. నియోజకవర్గం వాళ్ళు ఏది చెప్తే అదే ఫాలో అవుతారా? తప్పకుండా ఏది చేస్తాము. చెప్తే ఎందుకు చేయమంటే అదే కేసీఆర్ గారి దగ్గర ప్రజల నుంచో, కోసం, పార్టీ కోసం ఏమన్నా చేస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర నుంచో కేటీఆర్ గారి దగ్గర నుంచో నవతారెడ్డి గారు మీరు అక్కడ పని చేయాలి, భవిష్యత్తులో మీకు అవకాశాలు ఉంటాయి, ఎమ్మెల్యేగా పైసలు పెట్టుకొని పని చేయాలని అన్నారు అనుకోండి. ఏంటి ఏంటి ఎట్లా మీ రియాక్షన్ ఎట్లుంటది, రెస్పాన్స్ ఎట్లుంటది? నేను నేను ఏం చెప్తున్నా, పార్టీ కోసం పనిచేస్తా. ఎమ్మెల్యే గారు నిలబడతా అంటే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అంటున్నా? అది పార్టీ నిర్ణయం, మా నిర్ణయం. ఇస్తే యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళ నిర్ణయం, నా నిర్ణయం. ఎమ్మెల్యేగా ఇస్తే యాక్సెప్ట్ నేను చేస్తారా? ఏమన్నా వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం. ఎమ్మెల్యేగా మిమ్మల్ని మీ పేరు గనక లిస్ట్ లో ఉంటే యాక్సెప్ట్ చేస్తారా అంటున్నా? ఎందుకు నిలబడతారా? చేయమండి? పార్టీ నిర్ణయం డిసైడ్ చేసుకున్న తర్వాత మేము ఎవరము, నువ్వు నించో అంటే మేము నించుంటాము. మేము పార్టీ కోసం ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తామని చెప్తున్నాం నిలబడుతున్నా, కదా. ఇప్పుడు సామాన్యంగా కార్పొరేటర్ గా గెలవాలంటేనే కోట్లలో ఖర్చు పెట్టే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అలాంటిది ఒక ఎమ్మెల్యే అని అంటే ఇక మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు, వందల కోట్లలో ఉంటది. ఒకవేళ నిలబడితే ఆర్థిక వనరులు అంతా ఎట్లా మా తీసుకొస్తారు? మా పార్టీ తరపున టికెట్ వస్తే మేము డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మా ప్రజలే మమ్మల్ని గుండెలో పెట్టుకొని ఇవన్నీ గెలిపిస్తారు. కెమెరాలో మాట్లాడే మాటలు మేడం. మీరు అంటే రియలిస్టిక్ గా ఏం రియలిస్టిక్ గానే జరుగుతుందని చెప్తున్నామండి. మాట్లాడుతున్నారు. మేము చేసిన పని, మా కష్టము, మా ఉమ్. పని, మా మా ప్రజలలో ఉన్న మా బిహేవియర్ అన్ని ప్రజలే డిసైడ్ చేస్తారు. అక్కడ పార్టీ నుంచి కావచ్చు, ఇక్కడ అభ్యర్థుల తరపు నుంచి కావచ్చు, మా ప్రజలు నిర్ణయిస్తారు. ఏదైనా ఇంకెన్ని రోజులు లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇంకొక 1-2 months లో వస్తది. దాంట్లోనే తెలుస్తుంది. నిలబడుతున్నారా? మీరు నిలబడే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ పార్టీ రిజర్వేషన్ అవకాశం ఇస్తే నించుంటాం. అవకాశం ఇస్తే నించుంటాం అని అవకాశం చెప్తున్నాం ఇస్తే కదా. అంటే ఇవ్వదని ఎట్లా అనుకుంటున్నారు? క్వశ్చన్ మార్క్ మిమ్మల్ని మీరే చేసుకుంటున్నారు. పార్టీ మీరు నించోమంటే నించుంటాం. లేదు మన అభ్యర్థి ఈయన ఉన్నాడు గెలిపించుకోరండి అంటే గెలిపించుకొస్తాం. అంటే మీరు బీజేపీ నుంచి పార్టీ టీఆర్ఎస్ ఏది- వచ్చినప్పుడు ఏమన్నా మీకు ఏమన్నా హామీ లాంటిది ఏమన్నా కేటీఆర్ గారు కానీ లేదంటే స్థానిక నాయకులు ఏమన్నా అంటే మళ్ళీ కార్పొరేటర్ అవకాశాలు ఇస్తాము అట్లా ఏమన్నా చెప్పిరా? ఏమన్నా ప్రామిసెస్ ఏమన్నా చేసి? మేము ఏమి అడగలేదు వాళ్ళని. ఉమ్. వాళ్ళు కూడా మాకేం చెప్పలేదు. పని ఉమ్. చేసుకుంటూ పోతే అవకాశాలు అవే వస్తాయి కాబట్టి మేము పని చేసుకుంటూ పోతాం. రాజకీయంగా సందిగ్ధంలో పడ్డారు అని అంటే అంటే మీ ఆలోచనలే ఏమన్నా తొందరపాటు నిర్ణయాల వల్లనే ఇట్లా ఇబ్బంది పడుతున్నా అనే పరిస్థితి ఏమన్నా? తొందరపాటు నిర్ణయాలు ఏం లేవు. ఆల్రెడీ అన్నిటికీ డిసైడ్ అయ్యే మేము ఆ దాంట్లో నుంచి దీంట్లోకి వచ్చినాం. అదే దాంతో మేము ఫైట్ చేసుకుంటూ పోతాం. భవిష్యత్తులో బీఆర్ఎస్ లో ఉంటారా లేదంటే మళ్ళీ కాంగ్రెస్ ఆర్ బీజేపీ అట్లా ఏమన్నా వెళ్లే పరిస్థితి ఉందా? నవతారెడ్డి రాజకీయాలు ఉన్నంత కాలం బీఆర్ఎస్ లోనే ఉంటుంది. ఒకసారి మళ్ళీ చెప్పండి మేడం. నవతారెడ్డి రాజకీయాల్లో ఉన్నంత వరకు బీఆర్ఎస్ లోనే ఉంటది. ఇది బీజేపీ వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు మరి. చేసుకొని ఎందుకంటే మళ్ళీ బీజేపీలో వెళ్తే అంటే ప్రాబ్లం అవుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు చేసుకొని కాంగ్రెస్ వాళ్ళు చేసుకొని వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్ళే పరిస్థితి లేదు. మళ్ళీ ఏమన్నా ప్రోటోకాల్ ఇస్తాం, పదవులు ఇస్తాం, లేదంటే ఏమన్నా పైసలు ఇస్తాం, లేదంటే ఇంకేమన్నా ఇస్తాం అంటే పోయే ప్రసక్తే లేదు. ఏది ఇచ్చినా లేదు, పోయే ప్రసక్తే లేదు. ప్రజల ఎందుకు కోసం అసలు నా పనిచేస్తాం. క్వశ్చన్ కంప్లీట్ కాకముందే అంత కాన్ఫిడెన్స్ ఆన్సర్ ఇస్తున్నారు ఎట్లా మేడం? అంటే మేము ముందే అనుకున్నాం పార్టీలో వచ్చిన తర్వాత ఇంకా ఏ పార్టీలోకి వెళ్ళొద్దు అని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. డిసైడ్ చేసుకున్న తర్వాత పార్టీలోకి రావడం ఓకే. జరిగింది. రాజకీయ నవతారెడ్డి గారు తన రాజకీయ జీవితంలో కార్పొరేటర్ గా అవకాశం వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం గెలిచిరు, పోటీ చేసిన మొదటిసారి గెలిచిరు, దిగ్విజయంగా ఆ టర్మ్ అంతా పూర్తి చేసి. ఇప్పుడు భవిష్యత్ ఏంటి నవతారెడ్డి గారిది అంటే సూటిగా ఏం చెప్తారు? నేను చెప్పాను కదా, పార్టీ ఏది అవకాశం ఇస్తే నవతారెడ్డి వచ్చేస్తుంది. అంటే కార్పొరేటర్ గా కానీ ప్రజలలో ఎప్పుడూ ఉంటది నవతారెడ్డి. ఉమ్, పార్టీ నినాదమే, పార్టీ లైన్ జవదాటము. ఉమ్. కాబట్టి ప్రజలలోనే సరే, ఉంటా. పార్టీ పని నినాదం చేసుకుంటూ పోతాం. అవకాశాలు అవే కానీ వస్తాయి. వ్యక్తిగతం మీకు కూడా ఉంటది కదా, నెక్స్ట్ కార్పొరేటర్ గా పోటీ చేయాలనో లేదంటే ఎమ్మెల్యేగా చేయాలనో లేదంటే ఏదైనా చైర్మన్ పదవులు తీసుకో మీకు కూడా ఏదో ఒక ఆలోచన ఉంటది కదా. మీ ఇప్పుడు మీ ఆశ డెస్టినీ ఏంటి అనేది పాలిటిక్స్ లో అంటున్నా. అందరికీ ఉంటది. ఉమ్. కానీ మీ ఆశ ఏందో చెప్పండి. దానికి అదృష్టము అన్ని కూడా కలిసి రావాలి. అది కొంతమందికి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా కలిసి రాదు. ఉమ్. కొంతమందికి నువ్వు ఈ రోజు అడుగు పెట్టంగానే అవకాశాలు వస్తాయి. అవును. అది మనం పని చేసుకుంటూ పోతే వచ్చే అవకాశాలు వస్తానే ఉంటాయి. బేసికల్ గా మనం ఏందో మనం ప్రూవ్ చేసుకోవాలి. సరే, మీరు చెప్పకున్నా భవిష్యత్తులో మీకు కార్పొరేటర్ అవకాశాలు వస్తే
స్థానిక ఎమ్మెల్యేకు మీకేమో అసలు ఈ నాగుపాము ముంగేసి లెక్క ఉన్నది ఇక్కడ పరిస్థితి. ఆయనని ఎదిరించి మీరు కార్పొరేటర్‌గా ఎట్లా గెలుస్తాం అనుకుంటున్నారు? ఏ రకంగా బయటపడతారు మీరు అనంటే? మీ మేము చేసిన దగ్గరున్న కార్యాచరణ ఏందంటే? మేము చేసిన అభివృద్ధి, మా పార్టీ ఇచ్చిన పథకాలు ఇవన్నీ నన్ను గెలిపిస్తాయని చెప్పేసి మేము ఘంటాపథంగా చెప్తాం. మళ్ళీ గెలుస్తారు లోకల్ ఎమ్మెల్యే అది కాదని అది చెప్పి. ప్రజలు డిసైడ్ చేస్తారు. హ్మ్. ప్రజలు డిసైడ్ చేస్తారు. గెలుస్తామా, ఓడతామా అవన్నీ నేను ఏది చెప్పను. ఏమైనా నవతారెడ్డి గారు కార్పొరేటర్‌గా గెలవడానికి వీల్లేదు. అసలు ఆమె రాజకీయంగా ప్రొసీడ్ అవ్వడానికే వీల్లేదని ఆయన అంటుంటే మీరు గెలుస్తారని కాన్ఫిడెన్స్ చెప్తున్నారు. ఎవరు ఆయన హ్మ్. చెప్పేటోళ్ళు ఎన్నైనా చెప్తారండి. హ్మ్. చెప్పే ఇక అన్న ఆయన గెలవడు అనుకుంటే గెలవకుండా ఉంటారా? లేదా ఆయన ఓడిపోతారు అంటే ఓడిపోతారు. హ్మ్. ఏదైనా ప్రజలు ఏంటి డిసైడ్ ప్రజల్లోకి డిసైడ్ వెళ్ళడానికి చేస్తారు. మీ దగ్గరున్న ఎజెండా ఏంటి? మీ దగ్గరున్న ప్రొఫార్మా ఏంటి? ఎట్లా ముందుకు పోదాం అనుకుంటున్నారు? నవతారెడ్డి అనేది ఫస్ట్ టైం పోటీ చేసిన బ్రాండ్ లేదు. ఇప్పుడు హ్మ్. ఉంది. నవతారెడ్డి అంటే ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు రాత్రి 1 గంటకి చేసినా రెస్పాన్స్ ఇచ్చే క్యాండిడేట్ నవతారెడ్డి అని అందరికీ తెలుసు. హ్మ్. ఏ రాత్రి ఆడపిల్ల అయినా సరే రాత్రి ఫోన్ చేసినా ఎత్తుతది. మా సమస్యలు పరిష్కరిస్తది అని తెలుసు. రాత్రి 1 గంటకి, 2 గంటలకి ఎళ్లి గూడా మేము రోడ్లు ఏపిచ్చి, బీటీ రోడ్స్ ఏపిచ్చి, సీసీ రోడ్లు ఏపిచ్చిన స్టేజ్ గూడా మనకున్నాయి. ఆ పరిస్థితులున్నాయి. ఆ పరిస్థితులున్నాయి. నవతారెడ్డి ఏ టైంలో అన్నా ముందుండి ఒక అబ్బాయిలాగా పనిచేస్తది అని చెప్పేసి ఒక పేరు తెచ్చుకున్నాం. అదే హ్మ్. నినాదంతోటి ముందుకెళ్తున్నాం. నవతారెడ్డిని వాళ్ళ నాన్న ఆడపిల్లలాగా పెంచలే. హ్మ్. ఒక అబ్బాయిలాగానే పెంచిండు. ఆడపులి అంటారా? అట్లనే పెంచిర్రు. అదే హ్మ్. నినాదంతో పోతున్నాము. ధైర్యం ఉంది, చదువు ఉంది, ఆర్థికంగా ఉన్నాము. అన్ని విధాలను ఉన్నాం కాబట్టి మా పని మేము చేసుకుంటాం. ఇందాక వ్యక్తిగతంగా ఇది నా ప్రశ్న మేడం. నాకెందుకో అడగాలనిపించింది. రాజకీయాల్లో ఇంత డేర్ అండ్ డాష్‌గా స్థానిక ఎమ్మెల్యే తోటి కొట్లాడుతున్నారు. కొట్లాడిన పరిస్థితులు గూడా ఉన్నాయి. కానీ ఇంత వయసొచ్చి లేదా ఇంత అనుభవం ఉండి కూడా నాన్న పేరు చెప్పంగానే చాలా గౌరవప్రదంగా వారికిచ్చే మర్యాద ఇస్తున్నారు. ఎందుకంటే ఇందాక నాన్నగారిని కూర్చోమంటే లేదు లేదు నేను ఆయన ముందు మాట్లాడలేను అని అన్నారు కదా! ఏంటి మేడం ఆ నాన్నగారిది మీకు ఎట్లా ఏ రకంగా స్ఫూర్తినిచ్చింది? ఆయనంటే ఇప్పటి వరకు గూడా ఈ రకమైన మర్యాద అనంటే ఏంటి ఆయన నుంచి మీరు తీసుకున్న గుడ్ విల్ ఏంటి? ఆయనంటే బేసికల్‌గా గౌరవము, హ్మ్. గౌరవము. నాకు రాజకీయంగా గూడా ఇంట్లో ఉండి మొత్తం ఇట్లా గైడ్ చేసేది గైడ్ ఆయనేనా? చేస్తారు. అంటే మీరు కింగ్ అయితే నాన్నగారు కింగ్ మేకరా? గైడ్ చేస్తారు. ఇట్లా కాదు, ఇట్లా వెళ్ళాలి. మంచి చెడు రాజకీయాలు ఇట్లుంటాయి. ఇట్లా చేయొద్దు, అట్లా హ్మ్. చేయొద్దు అని. మా హస్బెండ్ కూడా నాకు సలహాలు, సూచనలు సపోర్ట్‌గా ఉంటారు. ఇస్తుంటారా? సపోర్ట్ చేస్తారు. ఈ రోజు నేను రాజకీయాలకొచ్చి దగ్గర దగ్గర 14-15 ఇయర్స్. ఓకే. నా మ్యారేజ్ అయ్యి 20 ఇయర్స్. ఈ ఒక్క రోజు కూడా మా హస్బెండ్ అంటే కూడా ఎవరు చూడలేదు అంటే ఇప్పటివరకు. పెళ్ళయి 4, 5 ఏళ్ళకే మీరు రాజకీయాల్లోకొచ్చిర్రా? హ్మ్. హ్మ్. నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలే. ఒకడు 16 ఇయర్స్, ఒకడు 15 ఇయర్స్. ఏంటి మేడం సార్ పేరేం పేరు? ఎందుకంటే ఎవరు చూడలేదు, ఎవరికీ తెలవదన్నారు కదా! సారు అసలు ప్రొఫెషనల్‌గా ఏం చేస్తుంటారు? ఆయన ఆక్యుపేషన్ ఏంటి? సార్ రియల్ ఎస్టేట్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. ఓకే. ఇక నాకు బిజినెస్, వ్యవసాయం అంతా తను చూసుకుంటాడు. ఎంతమంది మేడం? మీకు పిల్లలు వాళ్ళు ఏం చదువుతున్నారు? నాకు ఇద్దరు బాబులు. ఒక అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే. ఒక బాబు 10th ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఓకే. ఎట్లా? వాళ్ళెవరు కూడా వ్యక్తిగతంగా మా హస్బెండ్ కూడా ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వరు. నా రాజకీయంగా నేనే డెసిషన్స్ తీసుకుంటా. ఓకే. ఏమైనా సలహాలు ఉంటే ఇట్లా అట్లా అని అడిగితే చెప్తారు. హ్మ్. తినైనా ఫాదర్ అయినా ఇద్దరు చెప్తారు. లేకపోతే మా ఫ్యామిలీలో మా బాబాయ్, మా పెద్దనాన్న వాళ్ళు వీళ్ళు హ్మ్. వాళ్ళందరూ కూడా ఇట్లా చేయాలి, ఇట్లా ఉంటే ఇట్లా ఓకే, ఇట్లా ఓకే అని ఫస్ట్ హ్మ్. రాజకీయాల్లో తెచ్చినప్పుడు ఒక 5-6 నెలలు నాకు గైడ్ చేసిండు. హ్మ్. కానీ ఇప్పుడైతే ఎవరు చేయలేండి నా డెసిషన్. ఓకే. అప్పుడు కొత్తగా వచ్చినా కాబట్టి కొంచెం నేర్చుకునే వరకు నా ఏంటి మీ వెనుక నాన్నగారి గురించి చెప్పాలి అనంటే ఒక మాటల్లో ఆయన గొప్పతనం చెప్పాలంటే ఏం చెప్తారు? యాస్ ఎ కూతురుగా అటు రాజకీయ నాయకురాలిగా ఏం చెప్తారు? కష్టం విలువ నేర్పించింది. ఓకే. ఏ ఏ టైంలో ఏ కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి నేర్పించింది. అదే నేను ఆడ ముందుకెళ్తాను. కొంచెం నాన్నగారి పేరు చెప్పగానే ఎమోషనల్ ఫీల్ అయితున్నారు. బాగా బాండింగ్ ఎక్కువ అనుకుంటాను మీకు అవును. నాన్నగారికి. ఓకే. ఉమ్. అంటే మొదటి నుంచి మీరు డే 1 నుంచి కూడా ఇట్లనే ఉంటుండేవారా నాన్నగారితో? ఉమ్. హ్మ్. ఫస్ట్ నుంచి కూడా మేమిద్దరమే. నా సిస్టర్ నేనిద్దరమే. ఓకే. మా ఫాదర్ కి సన్స్ లేరు. ఇక ఆ ప్రేమంతా మమ్మల్ని ఓకే. చూసుకుంటారు. మా సిస్టర్ వచ్చేసి రేడియాలజిస్ట్ డాక్టర్. ఓకే. అండ్ మా కో బ్రదర్ కూడా ఈజ్ జనరల్ ఫిజిషియన్. హ్మ్. మా హస్బెండ్ రియల్ ఎస్టేట్. కాబట్టి మాకు ఆ స్వేచ్ఛ ఉంది తన దగ్గర. హ్మ్. ఏదున్నా మగ పిల్లలైనా ఆడపిల్లలైనా. ఓకే. అంటే కష్టాలలో గూడా ఇదే రకంగా మోటివ్ ఇస్తుంటారా? ఏం గాదు ముందుకెళ్ళు ముందుకెళ్ళు. ఏదైతే అదైతది. ఏదున్నా గానీ ఒక రేంజ్ ఉన్న తర్వాత ఆ కింది స్టేజ్‌కి ఎళ్ళొద్దు. పైకెళ్ళండి. హ్మ్. కానీ కిందికెళ్ళొద్దు. ఆ స్టేజ్ తెచ్చుకోవద్దు అని మాత్రం చెప్పిండు మాకు. హ్మ్. నువ్వు మారుతి కారు కొంటే మారుతి కార్‌లోనే తిరుగు. ఓకే.
నువ్వు బెంజు కార్ ఆశ ఉంటే కొనుక్కో ఫ్యూచర్ లో, కానీ మళ్ళా స్కూటర్ తొక్కే స్టేజ్ కి వెళ్ళొద్దు ఓకే. అని చెప్పింది. అదే నేను అదంతా ముందుకెళ్ళాను. ఓకే. రైట్ మేడం. ఇంతసేపు అనేక అంశాల మీద అనేక రకాలుగా వివరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. చివరగా మీ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, మిమ్మల్ని వ్యక్తిగతంగా మీ అభిమానులకు, మీ ప్రేక్షకులకు మా ఛానల్ తరపున, మా స్టూడియో తరపున మంచి సందేశాన్ని ఇవ్వాలి నవతారెడ్డి గారు అంటే ఏం చెప్తారు మీ డివిజన్ ప్రజలకు? మా డివిజన్ ప్రజలకు చెప్పేది ఒకటే, రాజకీయ పరంగా రాజకీయ పరంగా చూస్తే నేను వెల్ ఎడ్యుకేటెడ్ని, నేను ఒక ధైర్యగల మహిళని, ముందుకెళ్తున్నా. ఈరోజు షేర్లింగంపల్లి ప్రజల శ్రేయస్సు కోసం, షేర్లింగంపల్లి అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నా. కాబట్టి అది ఎమ్మెల్యేతో ఢీకొంటున్నామా లేకపోతే ఇంకెవరితో ఢీకొంటున్నామా అని కాదు. కేవలం నా నినాదము ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ప్రజలను సమస్యలో ఉన్న ప్రజలను పరిష్కరించే దిశగానే అప్పుడు అధికార పార్టీలో అయినా కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో కానీ ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రజలకు కూడా నేను ఒకటే చెప్తున్నా, నేను ఎల్లప్పుడూ అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా ఎల్లప్పుడూ నేను ప్రజల శ్రేయస్సు కోసం ముందుకెళ్తూ ప్రజల సంక్షేమం కోసమే పాటుపడతానని చెప్పేసి ప్రజలందరూ కూడా భవిష్యత్తులో నవతారెడ్డి గారికి మంచి రోజులు రాబోతున్నాయా అంటే అవుననే చెప్తారా మీరు? ప్రజలు డిసైడ్ చేస్తారు. అదృష్టం కలిసి రావాలి, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఒకవేళ భవిష్యత్తులో వస్తుందా అంటున్నా. వస్తుంది, ఎందుకు రాదండి? ఉమ్. ఎందుకు అనుకుంటున్నారు రాదని? ఓకే. అది అంటే కార్పొరేటర్ గా మళ్ళీ విల్లింగ్ గా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ వస్తే అనుకుంటున్నాము, ఉమ్. అది డిసైడ్ చేస్తారు. మన పనితనము ఫలితం మొత్తం ప్రజల మీద ప్రజల మీద ఉంది కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. వాళ్ళే కింగ్ మేకర్స్ అని నేను నమ్ముతున్నాను. ఎమ్మెల్యే పేరు చెప్పంగానే అసలు ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేయలేదు, సొంతంగా తను బాగా డెవలప్ అయింది అనేటట్టు మాట్లాడుతుంది. నిజంగా ఏం అభివృద్ధి చేయకపోతే 3 దఫాలుగా ఎందుకు గెలిపిస్తారు ఆ ఎమ్మెల్యేని? ఏం అభివృద్ధి ఎందుకు చేస్తలేడని మీరు ఎట్లా అంటున్నారు? మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే చేలింగంపల్లిలో 64 చెరువులు మేము అభివృద్ధి చేస్తామని నిన్నగాక మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది. 64 చెరువులు 64 చెరువులు. ఉమ్. మరి 10 సంవత్సరాల నుంచి అధికారం ఉన్నాయా? 64 చెరువులు ఉన్నాయి కానీ అన్ని కబ్జాకు గురవుతున్నాయి. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మా దగ్గర గంగారం చెరువు ఉమ్. 120 ఎకరాల చెరువు ఈ రోజు 65 ఎకరాలు ఏదో వచ్చింది. దాన్ని నేను కార్పొరేటర్ గా, అంటే ఇంకొక 10 days లో ఎలక్షన్ వస్తుంది అనగా లాస్ట్ పెట్టిన శిలాఫలకం, దాంట్లో ఆ లాస్ట్ లో 2-3 శిలాఫలకాలు పెట్టారు. ఈ గంగారం చెరువులో మేము పడవలు తిరిగే విధంగా చేస్తున్నా, దీంట్లో ఇంకొక 5-6 నెలలు అయితే ఈ గంగారం చెరువులో పడవలు తిప్పుతామో అన్నాడు. అంటే అంత సుందరీకరణ చేస్తామని. కానీ ఈ రోజు అక్కడ పోయి చూస్తే పందులు తిరుగుతుంది. పడవలు కాదు పందులు తిరుగుతుంది. ఓకే. మేము అదే అన్నా, మరి ఇదేనా అభివృద్ధి? మరి నువ్వు కాంగ్రెస్ లోకి అభివృద్ధి కోసమే పోయినావు, తిరుగుతున్నాయి పడవలు కాదు పందులు తిరుగుతున్నాయి. ఆయన కూడా ప్రతి స్టేజ్ లో అంటాడు కదా, ఎందుకు పోయినా అంటే నా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే పోయినా, వాళ్ళ కోసమే పోయినా అని అంటారు కదా అప్పుడప్పుడు అంటున్నారు. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఏదైతే ఈ షేర్లింగంపల్లిలో కాంటెస్టింగ్ కార్పొరేటర్స్ ఉన్నారో, నిన్న మొన్న అందరూ అదొకటి దోమలది మస్కిటో ఫాగింగ్ మెషిన్స్ బట్టి వాళ్ళ ట్రస్ట్ నుంచి ఒక్కొక్క డివిజన్ కి వెళ్ళి కొడుతున్నారు. మరి అధికారంలో ఉంది మీ పార్టీయే కదా, మరి మీరు ఎందుకు అధికారుల దగ్గర పోయి దగ్గర కొట్టిస్తున్నారు? మీరెందుకు స్వచ్ఛందంగా మీ ట్రస్ట్ నుంచి పెట్టి కొట్టియాల? ఇప్పుడు మేము కరోనా టైంలో నేను కార్పొరేటర్ని, నేను ఇల్లు పోయి శానిటైజర్ చేపించిన రాత్రి 1 గంట 2 గంటలకు పోయి ఎన్ఫోర్స్మెంట్ టీం వచ్చినప్పుడు దగ్గర 2-3 ట్యాంకర్లు డివిజన్ కి తెప్పించి వారంలో 10 రోజులకు ఒకసారి మేము శానిటైజర్ చేపించినాం. అప్పుడు మేము పెట్టాలనుకుంటే మేము స్వచ్ఛందంగా చేయలేకపోయినామా? మా ట్రస్ట్ నుంచి మేము చేయలేకపోయినామా? ప్రజల ఆరోగ్యం గురించి, ఎందుకంటే దాంట్లో కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి కదా, ఈ మందు కొడితే వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఉంటది చేస్తది అనే ఉద్దేశంతో కొన్ని రెమెడీస్ ఉంటాయి కదా, ఫాలో అవ్వాలి. కాబట్టి మేము గవర్నమెంట్ వాళ్ళతో తెప్పించుకొని రాత్రి 1 గంటకి 2 గంటలకు కొట్టిపించినాం, శానిటైజర్ చేసినాం. మళ్ళీ ఈ రోజు మీకు ఎందుకు లేదా దమ్ము? ఆ మిషన్ లకి 80 రిబ్బన్లు కట్ చేస్తున్నాడు, మీరు ఫాగింగ్ కొట్టండి అని. ఈ రోజు అట్లా పోతే ప్రజలకు ఏమన్నా జరగరాంది ఏమన్నా జరిగిందా? మెడిసిన్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యి జరిగి ఎవరు బాధ్యత తీసుకుంటారు? వీళ్ళు తీసుకుంటారా? గవర్నమెంట్ తీసుకుంటారా? కొన్ని వీళ్ళు ఫాగింగ్ మెషిన్స్ కొట్టి ఈ రోజు డివిజన్లలో తిరుగుతున్నారు, కనీసం వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా? జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, వీళ్ళ దగ్గర పర్మిషన్ ఉన్నాయా? మరి ఒక ఎమ్మెల్యే కదా, కనీసం ఫాగింగ్ చేయలేకపోతున్నావా? ఫాగింగ్ చేయించలేకపోతున్నావా కాన్స్టిట్యున్సీలో? అదైతే చిన్న మొత్తం ఫండే కదా, మరి ఎందుకు చేయించలేకపోతున్నారు? ఫాగింగ్ చేయించారు. నిన్న షబే భారత్ అని చెప్పి ముస్లిం వాళ్ళది 5 లక్షల
మా డివిజన్ లో 4 సర్కిల్ టెండర్స్ తీసినాను. Okay. ఆన్లైన్ టెండర్స్ లో తీస్తే పండగ రోజు మధ్యాహ్నం 2 గంటలకి టెండర్స్ ఓపెనింగ్ అండి. ఆ రోజు పండగ పండగ రోజు రోజే టెండర్. టెండర్లు. ఓకే. ఇక నువ్వు ఎప్పుడు పని చేస్తావు? అది వచ్చే సంవత్సరానిక? శేర్లింగంపల్లి అభివృద్ధికి ఇంత ఆమడ దూరం ఇంత ఉందా? మీరు ఆమడ చెప్తుంటే దూరం అర్థం. శిలాఫలకాలకే, కేవలం వందల శిలాఫలకాలు పెట్టి 1000 కోట్ల అభివృద్ధి చేస్తున్నాం చెప్పుకోవడానికే తప్ప ఉమ్. ఒక ఎమ్మెల్యే ఫండ్ నుంచి శిలాఫలకాలు పెడితే పని కాదు. ఉమ్. ఒక జిహెచ్ఎంసీ నుంచి సగం పనులు అయితే సగం కావు. కనీసం ఎంటమాలిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫాగింగ్ చేసే పరికరాలు వస్తలేవు. ఉమ్. ఇంకా ఏం ఇదే అభివృద్ధి శేర్లింగంపల్లిలో. ఏమనంటే గొప్పలు చెప్పుకుంటాడు. ఉమ్. 9,000 కోట్లు 9,000 కోట్లు తెచ్చింది మా గవర్నమెంట్, ఓకే. ఎమ్మెల్యే కాదు, మా గవర్నమెంట్ తెచ్చి మేము డెవలప్ చేసినాం. ఉమ్. నీకు దమ్ము ఉంటే మరి 2 సంవత్సరాలు నువ్వు పోయినావు కదా కాంగ్రెస్. కాంగ్రెస్ లోకి. 2 సంవత్సరాలు నువ్వేం డెవలప్ చేసినావు చెప్పు. ఉమ్. నీ గవర్నమెంట్ ఒక ఫ్లైఓవర్ వేసినవా? ఉమ్. ఒక ఆ దీన్ని ఏమంటారు, ఒక మెట్రో తీసుకొచ్చినవా? ఉమ్. ఒక హాస్పిటల్ అంటే ఇప్పుడు తీసుకొచ్చినా? ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన ఏమంటాడు అంటే అభివృద్ధి అనేది అది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటది, మనం చేస్తూనే ఉంటాం అని అంటారు కదా మరి. అవునండి, మేము శేర్లింగంపల్లిలో దగ్గర నాకు ఎగ్జాక్ట్ గా ఫిగర్ తెలియదు, ఉమ్. నెంబర్ ఆఫ్ ఫ్లైఓవర్స్ వేసినాం. ఉమ్. మరి కాంగ్రెస్ టైం వచ్చిన తర్వాత ఒక ఫ్లైఓవర్ ఎందుకు? వాటికే పెయింటింగ్ వేసి వాటినే ఇనాగ్రేషన్ చేస్తాం. మేము మొదలు పెట్టి ఎండింగ్ లో వచ్చినవి వాళ్ళు పెయింటింగ్ వేసి ఇనాగ్రేషన్ వాళ్ళ స్టోన్లు పెట్టుకుని ఇనాగ్రేషన్ స్టోన్ పెట్టుకుంటారు. మరి నీ గవర్నమెంట్ లో 2 సంవత్సరాలు మరి ఇది శాంక్షన్ అయింది, ఇది ఇంతవరకు వచ్చింది అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఉమ్. ఎమ్మెల్యేగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏం తీసుకొచ్చినారు అది చెప్పాలి కదా. ఉమ్. ఎట్లా మరి ఇప్పుడున్న మీ బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి ఉన్నాడు, ఆయన భవిష్యత్తులో బీఆర్ఎస్ లోకి వస్తాడా రాడా తెలియదు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎవరి అండర్ లో మీరు పనిచేస్తున్నారు అంటే? ఇప్పుడు ప్రస్తుతానికైతే కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారికి ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. ఉమ్. ఆయన హ్యాండ్ ఓవర్ లోనే అందరం కూడా పనిచేస్తున్నాము. ఉమ్. పార్టీ డిసైడ్ చేస్తుంది ఏం ఉమ్. చేయాలి. ఇప్పుడు అంటే ఎలక్షన్ భవిష్యత్తులో బీఆర్ఎస్ కి ఈ నియోజకవర్గం నుంచి పూర్వవైభవం రాబోతుందని పక్కా ఇలాంటి వస్తది. వికాస్ అయిన నాయకులు నమ్ముతున్నారా? పక్కా వస్తుంది, 100% వస్తుంది. శేర్లింగంపల్లిలో మళ్ళా 3వ సారి టిఆర్ఎస్ జెండా ఎగరేస్తాం. గాంధీ గారు అభ్యర్థి ఉన్నా ఎవరైనా గాంధీ గారు అభ్యర్థి ఉన్నా ఎవరైనా కానీ ఆ. 3వ సారి జెండా ఎగరేస్తాం. గాంధీ గారు ఉన్నా కూడా ఆయన గెలుస్తారా? ఎవరు? గాంధీ గారు ఉండరు, నేను చెప్తున్నా కదా. ఉండరు. ప్రత్యేకంగా మా ఉంటే పార్టీ అంటున్నా. చెప్పిన నినాదం ఏంటంటే ఉమ్. ఇన్ని రోజులు బయట వాళ్ళ నుంచి వచ్చినారు, అవును. ఈసారి లోకల్లో ఉన్న క్యాండిడేట్స్ కే వస్తది ఉమ్. అని చెప్తున్నారు. మా లోకల్ క్యాండిడేట్ మేము గెలిపించుకుంటాం. రైట్ మేడం, మీ అభిమానులు, మీ నియోజకవర్గ ఓటర్లు, మీ డివిజన్ ఓటర్లు ఆశిస్తున్నట్టు వ్యక్తిగతంగా నేను కూడా భవిష్యత్తులో మీరు మంచి అత్యున్నత స్థానంలో ఉండాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నా మేడం. తర్వాత స్థానం పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ ఇవ్వాలి మీరు, అది పక్కా. మర్చిపోవద్దు మేడం. థ్యాంక్ యూ మేడం, Thank థ్యాంక్ యూ you. సో మచ్.